హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు ప్రవీస్ కిచెన్లో మనం వెజిటబుల్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెజిటబుల్ సాంబార్ కోసం ముందుగా మనం 1/2 కప్ కందిపప్పును తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి 1 కప్పు వాటర్ వేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 ఫుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఫుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఫుల్ స్పూన్ మినప్పప్పు, 1 ఫుల్ స్పూన్ బియ్యం, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కల్ని, 1 గుప్పెడు కరివేపాకు వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఈ దినుసులన్నిటిని కాసేపు చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మన సాంబార్ పౌడర్ రెడీ. తర్వాత మనం వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. నేను ఒక చిన్న సైజ్ దోసకాయని తీసుకున్నానండి. ఆ దోసకాయలో ఒక 1/2 దోసకాయని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న సైజ్ ఆనపకాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద ఒక 7-8 ముక్కలు వచ్చేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 టమాటాలను 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ములక్కాడని తీసుకొని పీచు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక క్యారెట్ ని తీసుకొని దాన్ని రౌండ్ గా స్లైస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 3 బెండకాయలను సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బంగాళదుంపని చెక్కు తీసి 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి స్లిట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఈ కూరగాయలన్నీ కాస్త వేగిన తర్వాత ములక్కాడ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు కుక్ చేయాలి. కూరగాయలన్నీ ఒకేసారి వేయకూడదండి. అలా చేస్తే కొన్ని త్వరగా కుక్ అయిపోతాయి, కొన్ని పచ్చిగా ఉండిపోతాయి. తర్వాత టొమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, కట్ చేసుకున్న 3 వంకాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలపాలి. వంకాయల్ని ముందుగా కట్ చేసి పెట్టుకుంటే చేదొచ్చేస్తుందండి. అందుకే అప్పటికప్పుడు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. కూరగాయలు అడుగు పట్టకుండా ఉండడానికి 1 కప్పు నీళ్లు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. తర్వాత 1 గుప్పెడు చింతపండుని నానబెట్టి చింతపండు రసాన్ని తీసి యాడ్ చేస్తాం. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పును వేసి కలపాలి. ఇందులోకి 4 కప్పుల నీళ్లు వేసి మరగనివ్వాలి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సాంబార్ పౌడర్ని, గుప్పెడు బెల్లాన్ని వేసి కలిపి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. సాంబార్ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాంబార్ని కిందకు దించేసి చాప్ చేసిన కొత్తిమీరని వేయాలి. సాంబార్లోకి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక వెల్లుల్లిపాయను దంచి పక్కన పెట్టుకుందాం. ఒక పాన్ లో ఒక 2 స్పూన్ల నూనె వేసి ముందుగా ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. ఎప్పుడైనా సరే తాలింపులోకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా వెల్లుల్లిపాయ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసి కలపాలి. సాంబార్లోకి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. ఇంగువతో ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. ఇంగువని స్కిప్ చేయకుండా 1 స్పూన్ ఇంగువ వేసి బాగా కలిపి సాంబార్లోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు సాంబార్ మనకి రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉన్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సాంబార్ని వడ్డించుకొని అప్పడాలతో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది.